Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E class. First time మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 ఆన్ ది స్ట్రైట్ లైన్. ఓకే, మరి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కి ఫార్ములా డైరెక్ట్ గా h మైనస్ x1 బై a ఇజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a x1 ప్లస్ b y1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ x1 y1 అంటే -1, x1 అంటే y1 అంటే 3. HK అదే కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. మరి ఏబిసిలు ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ కోఎఫిషియంట్ 5, వై కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ -18. మరి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి ఒక పాయింట్ నుంచి ఒక లైన్ ని డ్రా చేస్తున్నా ఆన్ ది స్ట్రైట్ లైన్, ఈ లైన్ పైకి. సో దిస్ ఈజ్ 5x మైనస్ y మైనస్ 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పాయింట్ నేను ఏ అనుకుంటున్నా, -1, 3. సో ఏ యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బి అనుకుంటున్నా, దాని పేరు h, k అనుకుంటున్నా. కాబట్టి సో ఏ యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏంటి, బి అన్నమాట. ఓకేనా, సరే. మరి మనకి అన్నీ తెలుసు, ఏబిసిలు అలానే x1 y1లు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, మన బి వచ్చేస్తుంది. దాన్ని ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బి అని వచ్చేస్తుంది. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ ని రాస్తున్నాను. గివెన్ లైన్ ఏంటంటే 5x మైనస్ y మైనస్ 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ cతో కంపేర్ చేస్తున్నాను. Comparing the above line with ax plus by plus c is equal to 0, we get x కోఎఫిషియంట్ a అన్నమాట. a is equal to 5, y కోఎఫిషియంట్ b, y కోఎఫిషియంట్ -1, c is equal to -18. ఓకే, మరి ఇప్పుడు ఇచ్చిన పాయింట్ రాస్తున్నాను. ఆల్సో గివెన్ పాయింట్, లెట్ ద గివెన్ పాయింట్ a ఆఫ్ x1, y1 అనుకుంటున్నా. ఆ పాయింట్ని దట్ ఈజ్ -1, 3 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫార్ములాని రాస్తాం. ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ a టు స్ట్రైట్ లైన్ 5x మైనస్ y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ 0. ఫార్ములా రాస్తాం, h మైనస్ x1 బై a అట్లా. ఓకే, సో లెట్ b ఆఫ్ h, k is the foot of the perpendicular from the point a of -1, 3 on the line 5x minus y minus 18 is equal to 0. ఓకే, ఫార్ములా రాస్తున్నాను. h మైనస్ x1 డివైడెడ్ బై a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే,
సో హెచ్ మైనస్ x1 అంటే -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. డివైడెడ్ బై ఏ అంటే 5 అని, ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే 3 అని, డివైడెడ్ బై b అంటే ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ అవుట్ సైడ్లో ఉంటుంది ax1, ఏ అంటే 5 ఇంటూ x1 అంటే -1 ప్లస్ by1, b అంటే -1 ఇంటూ y1 అంటే 3 ప్లస్ c అంటే -18 డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ that is h plus 1 by 5 is equal to k minus 3 divided by -1 is equal to, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం చెప్పండి. సో మైనస్ ఆఫ్ అవుట్ సైడ్లో ఉంటుంది, సో -5 అగైన్ ప్లస్ మైనస్ మైనస్ అగైన్ ప్లస్ మైనస్ -18 డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 25 -1 హోల్ స్క్వేర్ అంటే +1. ఓకే, సో h plus 1 divided by 5 is equal to k minus 3 by -1 is equal to minus of, ఇక్కడ అన్ని మైనస్లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని యాడ్ చేయండి. సో -26 అవుద్ది, -18 ఒక 3 -21 -5 -26 అవుతుంది డివైడెడ్ బై 26. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, 26 by 26 క్యాన్సిల్. సో h plus 1 by 5 is equal to k minus 3 by -1 is equal to 1 అనమాట. ఇప్పుడు hk కావాలి. సో ప్రతి ఒక్క టర్మ్ని హెచ్లో ఉన్న టర్మ్ ఇదంతా కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం. k minus 3 by -1ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం. సో అప్పుడు h plus 1 divided by 5 is equal to 1. Next k minus 3 by -1 is equal to 1. క్రాస్ మల్టిప్లై చేయండి. సో h plus 1 is equal to 5 into 1 5. సో k minus 3 is equal to -1 అన్నమాట. ఓకేనా, -1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి h is equal to 5 -1, రైట్ సైడ్కి వెళ్తే +1 -1 అవుతుంది. k is equal to -1 +3 అనమాట, అంటే +2. కాబట్టి therefore the foot of the perpendicular అని లాస్ట్లో ఒక లైన్ రాసేస్తాను. therefore the foot of the perpendicular b of h comma k is equal to 4, 2. కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.